అందరూ బాగున్నారా? ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్తో సున్నుండలు చేయబోతున్నానండి. ఇదిగో గ్లాసులు మినపప్పు తీసుకున్నాను. ఇది మినపప్పు సన్నటి సెగ మీద వేయించుకోవాలండి. ఇది వేగేలోపు కావాల్సిన పదార్థాలు చెప్తాను. జీడిపప్పు, బాదం పప్పు, యాలక్కాయలు. కానీ నేను బెల్లంతో చేస్తున్నానండి. ఇవి సున్నుండలు నేను పంచదారతో కాదు. మినపప్పు వేగిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. దీన్ని చల్లారనిద్దాం. ఈలోపు ఇందులో కొంచెం జీడిపప్పులు వేయించుకుందాము. బాదం పప్పు, జీడిపప్పు వేటికి అవే సపరేట్గా వేయించుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు బాదం పప్పు కూడా వేయించుకుందాము. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకుని చల్లారి పెట్టుకుని మొత్తం చల్లారినాక మిక్సీ పట్టుకుందామండి. చల్లారిందండి, మనం మిక్సీ బౌల్లోకి తీసుకుందాం. అట్లనే ఇవి కూడా బాదం పప్పు, జీడిపప్పు, యాలక్కాయలు ఇవి వేసుకుని మిక్సీ పట్టుకుందామండి. ఫస్ట్ ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని సగము మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము ఈ బెల్లం తీసుకుందామండి. సగం ఇందులోనే ఉంచుకుందామండి. అందులో బెల్లం వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకుని పొడి ఇదిగో ఇలా తీసుకుని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుందామండి. ఇందులో నెయ్యి పోసుకొని ఉండలు చుట్టుకుందామండి. ఇప్పుడు నెయ్యి పోసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా ఉండలు చేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ సున్నుండలు రెడీ అయిపోయినాయండి. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో ఐరన్ బాగుంటుంది. దీంట్లో బెల్లము, ఈ మినపప్పు, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ హెల్త్కి చాలా మంచిదండి. ఇవి రోజుకు ఒక లడ్డు తీసుకున్న హెల్త్కి కానీ నడుము నొప్పికి కానీ చాలా బాగా పనిచేస్తుందండి. మీకు కనుక నచ్చినట్టయితే పండు హోమ్ థింగ్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.